ఎందుకు అంటే ఇప్పుడు నన్ను యూజ్ చేసుకొని పార్టీలు వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. అది నాకు ఇష్టం లేదు. నేను వచ్చింది నా పిల్లల కోసం. నేను మొదలుపెట్టింది నా పిల్లలకు న్యాయం జరగాలని నేను మొదలుపెట్టాను. దాన్ని మేము మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటున్నాం. అంతేగాని నేను ఇంకొక రాజకీయ పార్టీకి ఉపయోగపడాలని నేను అనుకోవడం లేదు. ఆల్రెడీ ఉపయోగించుకున్నారు. ఇవన్నీ కూడా నేను సోషల్ మీడియాలో ట్రోల్స్లో వాటి చూసి చాలా బాధేసింది నాకు ఇవన్నీ కూడా. సో ఇవన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇంకా అవసరం లేదు అని చెప్పి నేను ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఎవరైనా నేను పేర్లు అయితే నేను చెప్పలేనండి. నేను జనసేనకు సంబంధించిన జిల్లా నేతలు ఉన్నారు, అలానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. నేను పేర్లు ఎవరనేది నేను చెప్పలేను. నేను ఈ ట్రోల్స్ పైన అయితే కంపల్సరీ కేసు అనేది ఫైల్ చేస్తున్నాను. ఆ తర్వాత వీడియోస్, ఆడియో క్లిప్స్ ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళన్నీ కూడా ఎంక్వైరీ అనేది వేశాను ఆల్రెడీ. నేను జరుగుతుంది. అది ఆవేశంలో చేసింది. దీనికి ఆన్సర్ మీరు కిరణ్ని అడిగి తెలుసుకోండి. లేదండి అక్కడికైతే జైపూర్కి ఎవ్వరూ రాలేదు. నా పిల్లలు వచ్చి నా పిల్లలు వాళ్ళే తీసుకొచ్చారు తప్ప, ఉన్న హౌస్ను కూడా సేల్ చేసి నా పిల్లలు తీసుకొచ్చారు తప్ప ఎవ్వరూ అయితే రాలేదు అక్కడికి. వెంట అంటే ఇక్కడికి వచ్చాక వచ్చారండి. నాకు వైసీపీకి సంబంధించిందని నాకు తెలియదు అప్పటికి కూడా. నాకు ఇప్పటికి కూడా ఎప్పుడు కానీ సార్ నాకు వైసీపీకి సంబంధించిందని నాకు ఎప్పుడూ చెప్పలేదు సార్. మేము స్వచ్ఛందంగా వచ్చామని చెప్పారు కానీ ఎక్కడ నాకు వైసీపీ అని ఆ సార్ అయితే నాకు చెప్పలేదు. కానీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వడము, డీటెయిల్స్ అడగడము, మేము మీకు తోడు ఉంటాము అని చెప్పడం మాత్రం వాస్తవం. అంటే గతంలో ఒకసారి జనరల్ ప్రశ్న జరిగి ఒక మహిళను పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారు అని చెప్పేస్తున్నారు. ఆ మహిళ మీరే? అవునండి. అంటే అప్పటి నుంచి మీరు వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నట్టు? వాళ్ళతో లేనండి, నేను వాళ్ళతో లేను. ఇక్కడ ఏమైందంటే జనసేనకు సంబంధించిన కొంతమంది, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది వీళ్ళు ఈక్వల్గా ఉన్నారు. సో ఇప్పుడు రిలీజ్ అయిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో, ఆడియో క్లిప్స్, ఇవన్నీ కూడా అవి వాళ్ళు షేర్ చేసుకున్నవి. ఇది నేను ఒక పార్టీ వాళ్ళు రిలీజ్ చేశారని నేను అనడం లేదు. నేను ఇది ఇద్దరూ కలిసి చేశారు. దాని గురించే నేను ఎంక్వైరీకి అని వేశాను ఆల్రెడీ. నేను అవన్నీ వస్తాయి. పెన్ డ్రైవ్ గురించి నాకు చెప్పింది కూడా వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు నాకు. సో జనసేనకు సంబంధించిన వాళ్ళే చెప్పారు నాకు. అది ఇంకా వాళ్ళు, నేను ఇది పవన్ కళ్యాణ్ గారిని ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. సో నేను వెళ్ళి ఆయనతో నేను చెప్తాను నేను అన్ని డీటెయిల్స్ కూడా. అయిపోయిందండి. లేదండి, లేదు డబ్బు రకంగానే అంతా అయ్యింది. మనీ పరంగానే. ఇబ్బంది ఏమీ రాదు ఇంకా అని చెప్పి మాకు పెద్దల మధ్యలో అంత కాంప్రమైజ్ అనేది అయ్యిందండి. ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నేను వచ్చాను. బలవంతం చేశారని నేను ఎక్కడా చెప్పట్లేదు. కానీ నన్ను మధ్యలో పెట్టుకొని వాడుకున్నారు అన్ని రకాల. ఎందుకంటే నేను ఒకదాన్ని బయట వచ్చాను, మేము సపోర్ట్ ఉంటాము అని చెప్పి ఆ ఉద్దేశంతో రకరకాల ట్రోల్స్ అనేవి అయితే జరిగాయి. 1 year బ్యాకే నా దగ్గర నుంచి తీసుకున్నారండి. ఎప్పుడైతే నేను ఎవరికి ఇవ్వలేదు. 1 year బ్యాకే నా దగ్గర నుంచి తీసుకున్నారండి. లేదు, చేయలేదు. లేదండి, నేనేం చెప్పలేను.